త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ప్రాజెక్టులపై ఫోకస్. దసరా తర్వాత కార్యాచరణ ప్రణాళిక. ప్రాధాన్యత క్రమంలో సోమశీల, తుంగభద్ర, ఎస్ఎల్బీసీ, బుడమేరు పనులు. కేంద్రం నిధులకై పోలవరం నిరీక్షణ. ఆ పోలవరం నిరీక్షిస్తూనే ఉంటుంది, అది నిధులు రావు. కేంద్రం నిధులకై పోలవరం నిరీక్షణ, చంద్రబాబు నాయుడు గారు నిరీక్షణ. మరి అవి ఎప్పుడు వస్తాయి? ఈడ కూర్చొని జపం చేస్తే గాలిలో దీపం పెట్టి దీపం మలగొద్దని దేవుణ్ణి ఏడుకుంటే దీపం ఆగదు. అట్లే నీ కథ ఉంది. పోలవరానికి నిరీక్షణ ఏందండి? మీ పైన ఆధారపడి ఇలా ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఉంది. ఎందుకు నిరీక్షించాలి? తోటి పార్టీ జేడీయూ పార్టీ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమారు 59,000 కోట్లు ముక్కు బిండి చెవు బట్టి చెవు మెలేసి తీసిపోయిండు. కేంద్ర ప్రభుత్వం చెవు మెలేసి తీసపోయిన పరిస్థితి. నువ్వు నిరీక్షిస్తున్నాడు అమరావతిలో కూర్చొని. నిరీక్షిస్తూ అటోడి మీద ఇటోడి మీద అవాకులు చెవాకులు బేల్తున్నావా అనేది ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిరీక్షిస్తున్నారట పోలవరం పైన దసరా తర్వాత దృష్టి పెడతారట. అక్టోబర్ మొదటి వారంలో తొలి విడత మంజూరికి అవకాశం. నవంబర్లో గేట్లకు పెయింటింగ్ మరమ్మతులు. జలాశయాల్లో నీరు తగ్గిన తర్వాత పూర్తిస్థాయి అధ్యయనం. అవసరమైతే మరోసారి ఢిల్లీకి. అవసరమైతే మరోసారి కాదు, ఇంకోసారి కూడా పోండి, కానీ నిధులు తేండి. ఉట్టికి పోయి కలిసి బోక్యాలు ఇచ్చి శాలవాలు కప్పి రావడానికి అయితే తిరుమల తిరుపతి లడ్డు తీసుకుపోయే వాళ్ళకి ఇచ్చి, ఇగో నేను కల్తీ లేని నెయ్యితో తయారు చేసిన మొన్న మీకు ఇచ్చింది కల్తీ నెయ్యి లడ్డు అని చెప్పి రావడానికి అవసరం లేదు. ఇది ఎట్లుందంటే ఒక నేషనల్ పార్టీకి ఇట్లా ఢిల్లీలో వాళ్ళ అధిష్టానం ఉంటే పోయి కలిసినట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారి కథ. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికే 3-4 సార్లు పోయిండు. నయా బిళ్ళ పైసా లాభం లేదు, ఆందోళన లేదు. మళ్ళా పోతారట అవసరం అయిద్ది. ఆ నుంచి రావు. నువ్వు పోయి ఇక బతిలాడితే ఏమన్నా వస్తాయో అవి కూడా రావు. కానీ మొత్తానికి అయితే ప్రాజెక్టుల పైన ఫోకస్ పెడతారట. ఫోకస్ పెట్టాలంటే ఆ నుంచి డబ్బులు రావాలి. ఢిల్లీ నుంచి డబ్బులు వస్తే ఫోకస్ పెట్టడానికి ఉంటుంది.